వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ప్రీవియస్ ఇయర్ వీడియోస్లో మనం ఏం చెప్పుకున్నాం? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 4 పార్ట్స్ కింద మోర్ దాన్ 130 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. దానిలో ప్రతి క్వశ్చన్ కూడా అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. రిలేటివ్ బిట్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి ఆ 4 పార్ట్స్ ఒకసారి చూడండి. అయితే ఈ 4 పార్ట్స్లో కూడా నేను మ్యాక్సిమం తెలుగు ఇంగ్లీష్ రెండు చెప్పడానికి ట్రై చేశాను. ఆఫ్లైన్ క్లాస్ అయితే మనం బోత్ మీడియంస్ కవర్ చేయొచ్చు, కానీ ఆన్లైన్ క్లాస్లో అలా కుదరదు. ఎందుకు అంటే ఓన్లీ టైం కన్స్ట్రెయిన్ వల్ల. అయితే ఈ రోజు నుంచి ఈ యాంత్రిక శాస్త్రం మెకానిక్స్ అనేది బోత్ మీడియంలో కవర్ చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా రెండు మీడియంలో కవర్ చేస్తాను. మ్యాక్సిమం ప్రతి ఓడు తెలుగులో చెప్పడానికి ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ రోజు నుంచి యాంత్రిక శాస్త్రంలోని వర్క్, పని అనే ఒక టాపిక్ను మనం చూద్దాము, ఏమేమి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేసి. ఆ తర్వాత పవర్, అట్లా ఒక్కొక్కటి మొత్తం ఈ యొక్క యాంత్రిక శాస్త్రం మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నాట్ డైరెక్షన్? అయితే ఈ క్రింది వన్లో ఓన్లీ మ్యాగ్నిట్యూడే దేనికి ఉంటుంది, డైరెక్షన్ దేనికి ఉండదో అంటున్నారు. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ అనేది పరిమాణం. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం. ఓకేనా? అయితే డైరెక్షన్ అంటే దిశ. డైరెక్షన్ అంటే దిశ. ఓకేనా? అయితే ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ పక్కన పెడితే ఇంకా ఇట్లాంటి టాపిక్ ఆల్రెడీ ఒకసారి కవర్ చేశాను, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఎందుకంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్స్, ఈ యొక్క యాంత్రిక శాస్త్రం అనేది దీని మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటుంది. వచ్చే క్వశ్చన్స్ కూడా ఇలాగే అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి దీని మీద ఎలా అడుగుతారో ఒకసారి చూద్దాం. ఒక 2 minutes స్పెండ్ చేయండి. ఓకేనా? సో చూడండి, దాని మీద టాపిక్ చెప్తాను, అప్పుడు మీకు ఆ క్వశ్చన్ ఆటోమేటిక్గా మీరే ఆన్సర్ చేస్తారనమాట. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఏంటిది అంటే స్కేలార్ క్వాంటిటీ. దీనినే తెలుగులో అదిశ భౌతిక రాశి అంటారు. అదిశ భౌతిక రాశి అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ. దీనినే సదిశ భౌతిక రాశి అని కూడా అంటారు. ఓకేనా? అదిశ భౌతిక రాశి, సదిశ భౌతిక రాశి అని కూడా అంటారు. అయితే ఈ యొక్క స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంటి అంటే, ఈ యొక్క స్కేలార్ క్వాంటిటీస్ కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండే భౌతిక రాశుల్ని అదిశ భౌతిక రాశులు అంటారు. అండ్ ఇంకేంటంటే, బట్ ఇదేంటంటే డైరెక్షన్ అనేది ఏమి ఉండదు అనమాట. నో డైరెక్షన్ అనేది ఉండదు. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఏమి ఉండదు. ఇలా ఉన్న వాటిని ఏమని పిలుస్తారు అంటే స్కేలార్ క్వాంటిటీస్, అదిశ భౌతిక రాశులు అని అంటారు. ఓకేనా? అంటే ఓన్లీ పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ మాత్రం ఉండదు. ఓన్లీ పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ మాత్రం ఉండదు. ఇది స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చూడండి, ఎన్సీఆర్టీలో ఏమేమైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవన్నీ నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఎక్కడోసారి ఏదో ఒక బిట్ ఇచ్చారు అంటే, ఒక టఫ్గా కానీ ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందంటే 2 రీజన్స్. ఒకటి, ఎన్సీఆర్టీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు చదవలేదు అని. 2, బేసిక్స్ సరిగ్గా లేరు అని. ఇదే బేసిక్స్ లో ఇచ్చినా కూడా చేయలేరు కొంతమంది, ఎందుకంటే టఫ్ లెవెల్ ప్రిపేర్ అవుతాం కానీ బేసిక్స్ లెవెల్ ప్రిపేర్ అవ్వం. 2 ఏంటంటే ఎన్సీఆర్టీలో ఇన్ఫర్మేషన్ మనం చదవలేకపోతే దాని మీద ఎగ్జామ్ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. సో అది రెండు రకాలుగా క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకనే ఎన్సీఆర్టీలో ఏమేమైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఏమైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవన్నీ నేను మీకు చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవి ఏంటిది అంటే స్పీడ్, డిస్టెన్స్, టైం. ఓకేనా? తెలుగులో కూడా చెప్తాను. నెక్స్ట్ డెన్సిటీ, మాస్, వాల్యూమ్. వాల్యూమ్. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్, టెంపరేచర్ లెంత్, అండ్ ఓకే, టెంపరేచర్, లెంత్. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ. ఆ నెక్స్ట్ వచ్చేసి ఏరియా, ప్రెజర్.
ఏరియా, ప్రెజర్. ఓకేనా, లెంత్, మాస్, టైం, టెంపరేచర్. ఓకేనా, ఇవి. సో ఓకే, చూడండి ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్పాను. స్పీడ్, డిస్టెన్స్, టైం. స్పీడ్ అంటే ఏంటి? వడి, తెలుగులో వడి, దూరం, కాలం. డెన్సిటీ అంటే ఏంటి? సాంద్రత. మాస్, మాస్ అంటే ఏంటిది? వాల్యూమ్ అంటేనో ఘన పరిమాణం. మాస్ అంటే ఓకే, ఆ తెలుగు మీనింగ్ ఒకసారి చూసుకోండి. టెంపరేచర్, టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత. ఓకేనా, టెంపరేచర్. లెంత్, వర్క్, ఎనర్జీ, ఏరియా, ప్రెజర్. ఇవన్నీ తెలుసు కదా. సో ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్స్ అని నేను ఇచ్చాను. అయితే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇన్ని ఉన్నాయి కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ఇవన్నీ ఒక ఫార్ములా బేస్డ్ అన్నమాట. ఆ ఫార్ములా ఏంటివి అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఆ నెక్స్ట్ వచ్చేసి సాంద్రత, డెన్సిటీ. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకేనా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. చూడండి, స్పీడ్, డిస్టెన్స్, టైం. సో ఆ యొక్క ఫార్ములా వస్తే ఎగ్జాంపుల్స్ వచ్చేసినట్టు కదా. స్పీడ్, డిస్టెన్స్, టైం. ఆ తర్వాత వచ్చేసి డెన్సిటీ, మాస్, వాల్యూమ్. ఇగో ఇక్కడ వచ్చేసాయి కదా, డెన్సిటీ, మాస్, వాల్యూమ్. సో ఆ ఫార్ములా వస్తే ఒక 6 ఎగ్జాంపుల్స్ వచ్చేసినట్టు అనమాట. ఓకేనా. ఆ నెక్స్ట్ ప్రాథమిక భౌతిక రాశులు మొత్తం 7 చెప్పుకున్నాం కదా. ఆ 7లో ఏమేమి కవర్ ఉన్నాయి చూడండి. టెంపరేచర్, లెంత్ అండ్ ఇంకొకటి రాసుకోండి, కరెంట్ కూడా. కరెంట్, టెంపరేచర్, లెంత్, కరెంట్, ఈ 3. ఆ తర్వాత వచ్చేసి వర్క్, ఎనర్జీ. వర్క్, ఎనర్జీకి ప్రమాణాలు ఏంటి? ఈ వర్క్ కి ఎనర్జీకి రెండింటికి సమానమైన ప్రమాణాలు ఉంటాయి, అవి జౌల్స్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఏరియా, ప్రెజర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏరియా, ప్రెజర్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్స్. దేనికి ఎగ్జాంపుల్స్? అదిశ భౌతిక రాశి యొక్క ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వీడి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. వెక్టార్ క్వాంటిటీ యొక్క ఎగ్జాంపుల్స్. ఈ యొక్క వెక్టార్ క్వాంటిటీ అసలు ఏంటి అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి. ఈ యొక్క సదిశ భౌతిక రాశులకి మ్యాగ్నిట్యూడ్, పరిమాణము ఉంటది, డైరెక్షన్, దిశ కూడా ఉంటది. దిశ కూడా ఉంటది. ఈ రెండు ఉంటే ఆ యొక్క భౌతిక రాశిని సదిశ భౌతిక రాశి అంటారు. ఓకేనా. అయితే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫోర్స్. ఓకేనా, ఫోర్స్. డిస్ప్లేస్మెంట్, బలము, స్థానభ్రంశం. డిస్ప్లేస్మెంట్. ఓకేనా, డిస్ప్లేస్మెంట్. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంపల్స్, ప్రచోదనము అంటారు, ఇంపల్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెలాసిటీ, దీన్ని వేగం అంటారు, వెలాసిటీని. ఆ తర్వాత వచ్చేసి యాక్సలరేషన్, దీన్నే త్వరణం అని కూడా అంటారు, యాక్సలరేషన్. ఓకేనా, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్. ఓకేనా, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్. ఆ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ అంటే భారము. నెక్స్ట్ నేను చెప్పుకున్నాం కదా ఒక వర్డ్, టార్క్యూ, దీన్నే టార్క్ అని కూడా అంటారు తెలుగులో. ఓకేనా, టార్క్. ఇవి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్స్. వీటిని దాటిపోరు. ఒకవేళ పొరపాటున వెళ్ళినా కూడా ఎలా అడుగుతారంటే క్రింది వాళ్ళలో ఏది వెక్టర్ క్వాంటిటీ కాదు, కింది వాళ్ళలో ఏది స్కేలార్ క్వాంటిటీ కాదు అని అడుగుతారు. సో ఇవన్నీ నేర్చుకున్నాక ఎలిమినేషన్ ప్రాసెస్ మీకు తెలిస్తే చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏం అడిగారో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏం అడిగారో ఒకసారి చూద్దాం. చూడండి ఏమన్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్. సో ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఇక్కడ రాసుకున్నాం కదా మొత్తం. ఆ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. వర్క్, పని, వర్క్, ఎనర్జీ అని కింద ఇక్కడ రాసుకున్నాం కదా. సో అదన్నమాట. ఓకేనా, ఇలాగ రిలేటివ్ గా మీరు నేర్చుకుంటే ఇలాంటి బిట్స్ ఎన్ని ఇచ్చినా కూడా చేయగలరు. ఇప్పుడు ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఇలా క్వశ్చన్ అడిగారు, ఏది మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఏమీ లేదు అని. ఈసారి డిఫరెంట్ గా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయగలిగే పొజిషన్ ఉంటుంది కదా. సో మీరు కూడా ఇలాగే ఒక క్వశ్చన్ తీసుకొని దాని యొక్క చుట్టుపక్కల ఏరియాస్ కూడా కవర్ చేయాలి. ఇది మెకానిక్స్ లో ఇది ఒక బేస్ కాబట్టి ఇంతసేపు చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ డూ మోర్ వర్క్. ఈ క్రింది వాన్లో కింద ఇచ్చిన 4 ఆప్షన్లో పని ఎక్కువగా ఎక్కడ జరిగింది అంటున్నారు. ఏ ఆప్షన్ లో పని ఎక్కువగా జరిగింది చూద్దాం. రైజ్డ్ హ్యామర్ అంటే ఏంటి, జస్ట్ ఇట్లా ఎత్తడం అనమాట. నెక్స్ట్ బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ది గన్. ఓకేనా, ఒక గన్ లో నుంచి బుల్లెట్ వెళ్తుంది. నెక్స్ట్ మూవింగ్ స్టోన్, ఇది కూడా పని జరిగినట్టే. రొటేటరీ వీల్, ఒక చక్రాన్ని తిప్పుతున్నారు, ఇది కూడా పని జరిగినట్టే. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు,
మోర్ వర్క్, ఎక్కువ ఎక్కడ జరిగింది అన్నారు. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అసలు వర్క్ అంటే ఏంటమ్మా? వర్క్, పని అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, బలము ఇంటూ స్థానభ్రంశమే కదా. సో ఇప్పుడు ఎక్కువ పని జరగాలంటే ఏంటి? ఫోర్స్ ఎక్కువ అప్లై చేసి ఉండాలి, ఎక్కువ దూరం వెళ్ళి ఉండాలి. స్థానభ్రంశం అంటే టెక్నికల్ గా కాకుండా నార్మల్ స్థానభ్రంశం అంటే దూరం కూడా అనుకుంటాం కదా. సో వెళ్ళాలి. ఇప్పుడు ఏం వెళ్తుంది ఇందులో చూడండి, ఇలా పైకి సుత్తి ఎత్తితే ఎక్కువగా వెళ్తుందా? లేదు కదా. సో మూవింగ్ స్టోన్, జస్ట్ ఒక స్టోన్ మూమెంట్ లో ఉంది, అది కూడా కాదు కదా. రొటేటరీ వీల్, రొటేటరీ వీల్ అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కానీ డిస్ప్లేస్మెంట్ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దీంతో కంపేర్ చేసినప్పుడు, ఈ యొక్క బుల్లెట్ ఫైర్డ్ బై ఏ గన్ తో కంపేర్ చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈ మూడిట్లో ఎక్కువ వెళ్తుందా? వెళ్ళదు కదా. ఓన్లీ గన్ లో మనం బుల్లెట్ ని వేసినప్పుడు మాత్రమే స్థానభ్రంశం అనేది ఎక్కువ దూరం జరుగుతుంది. సో ఇది కామన్ సెన్స్ తో పెట్టాల్సిన ఆప్షన్, దీనిలో ఏం ట్రిక్ ఏమీ లేదు. ఓకేనా. ఇచ్చిన 4గిట్లో ప్రాబబిలిటీ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి కాబట్టి ఇది ప్రాబబుల్ గా ఉంది కాబట్టి ఆన్సర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ వర్క్ దేర్ ఈస్ నో డైరెక్షన్, ఓన్లీ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, అసలు మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? వెక్టార్ క్వాంటిటీ, అదిశ భౌతిక రాశులు అంటే ఏంటి? మ్యాగ్నెట్యూడ్ ఉండొచ్చు కానీ డైరెక్షన్ మాత్రం ఉండదు. ఇదే కదా చెప్పుకున్నాం, అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం? చివరిలో వర్క్ చెప్పుకున్నాం, ఎనర్జీ చెప్పుకున్నాం, వర్క్ చెప్పుకున్నాం, ఎనర్జీ చెప్పుకున్నాం. అదే అడుగుతున్నారు, పని అనే దానిలో ఏమి ఉంటది? అసలు ముందు ఈ క్వశ్చన్ మనం చేయాలంటే మనం తెలియాల్సిన విషయం ఏంటి అంటే వర్క్ అనేది సదిశ రాశ, అదిశ రాశ. మనం ఇంత చెప్పుకున్నాం కాబట్టి వర్క్ అనేది ఏ రాశి? అదిశ రాశి. ఓకేనా. అదిశ రాశి, అదిశ రాశికి ఏముంటాయి? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటది, డైరెక్షన్ మాత్రం ఉండదు. ఈ యొక్క కండిషన్ ఆప్షన్ లో ఎక్కడుందో మీరు చూస్ చేసుకోవాలి. ఏముంది? దేర్ ఈజ్ నో డైరెక్షన్, ఓన్లీ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ అయింది. ఇట్లా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ లేదంటే బేసిక్స్ ఎలాగైనా సరే ఆన్సర్ అనేది ఎలాగైనా పెట్టగలవచ్చు. మీకు తెలిస్తే డైరెక్ట్ గా పెట్టగలవచ్చు, తెలియకపోతేనేమో ఎలిమినేషన్ ప్రాసెస్ లో పెట్టచ్చు. ఓకేనా. ఎలాగైనా పెట్టచ్చు, బట్ మీకు బేసిక్స్ ఐడియా ఉంటే చాలు. అందుకని రిలేటివ్ బిట్స్ చదువుకోండి అని చెప్పేది. ఓకేనా. నెక్స్ట్. సో మీ ఫణీంద్ర, ఫ్యాకల్టీ ఆఫ్ ది జనరల్ సైన్స్, మీ అందరికీ తెలుసు. అండ్ సో ఈ ఒక్క 1 year ఈ రైల్వే యొక్క నోటిఫికేషన్ పడింది కాబట్టి మీరు సో కాన్సన్ట్రేషన్గా ఉండండి. అండ్ ఇంకొకటి, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి కంప్లీట్గా సపోర్ట్ అనేది మీకు రావడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుందని మీ అందరికీ తెలుసు. అండ్ బయాలజీ కూడా. మీరు రైల్వే ఎగ్జామ్లో ఏది తీసుకున్నా సరే మనకి 25 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. 100 మార్క్స్లో 25 అనేవి కవర్ అవుతాయి కదా. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఆన్లైన్ కోర్స్ అనేది మనకి రైల్వేది నార్మల్గా మనకి 4000 కాస్త ఆఫర్లో మనకి 1999కి మనకి ఇస్తూ ఉన్నారు, 2000కి. దాన్ని తీసుకోండి. ఎందుకంటే అక్కడ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేది మనకి అందులో మనకి ఎలా స్టార్ట్ చేసామంటే అది అండ్ థియరీ, అలాగే మనకి ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా ఎవరైతే మనకి రైల్వే ఎగ్జామ్స్ రాసుంటారో వాళ్ళకి బాగా తెలిసి ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్ అంటేనే మనకి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ అండ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, అలాగే మనకి యొక్క ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైనా కావచ్చు, మనకి యొక్క టెస్ట్ సిరీస్ అనేది మనకి 999కి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని కూడా మీరు ఒకసారి మనకి ఆ యొక్క థియరీ మొత్తం విన్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో డైలీ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఎప్పుడైతే మనకి థియరీ అనేది కాన్సన్ట్రేషన్గా విన్నారో మనకి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు బాగా ఐడియా ఉంటే ఏం జరుగుతుందంటే మనకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట బాగా. అది పాయింట్ అనేది. అండ్ ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవ్రీ డే యూట్యూబ్లో ఈవినింగ్ టైం అనేది మనకి రైల్వే అనేది ఒక వీడియో అనేది మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మనకి డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు డైలీ ఫాలో అవ్వండి. ఓకేనా. ఇట్లా మనకి అండ్ ఇంకోటి చూడండి, రైల్వే గురించి కంప్లీట్ కోర్స్ ఇది. యాక్చువల్గా రైల్వే గురించి కంప్లీట్ కోర్స్ ఇది. ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం మనకి 600కి అవైలబిలిటీగా ఉంది. ఈ యొక్క థియరీ గురించి దాని మీద కూడా మీరు ఐడియా ఉంటే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకోటి, ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి అనేది మనకి కాల్ చేసి కనుక్కోండి. అండ్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ క్లాసెస్ అనేది తీసుకోవడం, అలాగే మనకి థియరీ మొత్తం వినడం, ప్రాక్టీస్ చేయడం,
టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం, అండ్ యూట్యూబ్లో మనకి డైలీ ఒక వీడియో అనేది మనకి అప్లోడ్ చేస్తాం కదా, సో దాన్ని ఫాలో అవుతూ ఉండండి. సో మీ అందరికీ తెలుసు 2018లో మనకి ఈ గ్రూప్ డి గురించి మనకి ఎంత సపోర్ట్ ఇచ్చామో మనకి స్టూడెంట్స్కి, సేమ్ అదే సపోర్ట్ ఉండిద్ది. 1 year నాతో పాటు మీరు కూడా కాన్సన్ట్రేషన్గా ఉంటే సో మళ్ళీ ఈ యొక్క లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయితే వాళ్ళకి జాబ్ అనేది కంపల్సరీ ఈసారి మనకి సో గెట్ ఇన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మనం ఫాలో అవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్కువ మందికి మీరు సో రీచ్ చేస్తూ ఉంటే, లైక్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో కాబట్టి ఎక్కువ మందికి లైక్ చేయడానికి ట్రై చేయండి. సో నా సపోర్ట్ ఎప్పుడూ ఉండిద్ది, మీరు కూడా సేమ్ నన్ను ఫాలో అవుతే సరిపోతుంది. సో ఈసారి మనకి ఎలాగైనా సరే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. A force of 20 newtons displaces an object through 2 meters and does a work of 20 joules. The angle between the force and displacement. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇది ఫిజిక్స్ ప్రాబ్లమ్. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా కవర్ చేస్తారు, బట్ కంటిన్యూస్ గా ఈ యొక్క వర్క్ లో కూడా కవర్ అవుతుంది కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు అలవాటు చేసుకుంటే అక్కడ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు టక మీరే ఆన్సర్ చేయొచ్చు అనమాట. నేను చెప్పకముందే మీరే ఆన్సర్ చేసేంత పొజిషన్ లోకి రాగలుగుతారు, మీరు ఫాలో అవుతారు రెగ్యులర్ గా. ఓకేనా? సో ఇప్పుడు ఏమి ఇస్తున్నారో ఫస్ట్ రాసుకోండి, ఏం అడుగుతున్నారో రాసుకోండి, ఆటోమేటిక్ గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఫోర్స్, బలం అంటే ఎఫ్ ఎంత ఇచ్చారు? 20 న్యూటన్స్ ఇచ్చారు. ఎఫ్ అనేది 20 న్యూటన్స్ ఇచ్చారు. అయితే ఏమంటున్నారు, ఇలా ఈ యొక్క ఫోర్స్ ని అప్లై చేయడం వల్ల ఒక ఆబ్జెక్ట్ అనేది, ఒక వస్తువు అనేది 2 మీటర్లకి ముందుకి జరిగింది అన్నారు. అంటే ఏంటి ముందు జరగడం ఏంటంటే స్థానభ్రంశమే కదా, స్థానభ్రంశం చెందింది అనే కదా. అంటే ఏంటి 2 మీటర్స్, అంటే ఎస్ ఈక్వల్ టు 2 మీటర్స్ ఇచ్చారు. ఇలా ఒక ఫోర్స్ ని అప్లై చేసి ఒక వస్తువుని 2 మీటర్ల ముందుకు జరపడం వల్ల ఎంత పని జరిగింది అంటే వాళ్ళు ఇస్తున్నారు. ఎంత పని జరిగింది అంటే 20 జౌల్స్ అనే పని జరిగింది. అయితే యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఆ యొక్క బలానికి స్థానభ్రంశానికి ఈ రెండింటి మధ్య ఉన్న కోణం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? మనకు తెలిసింది రాసుకుందాం. అసలు ఫార్ములా ఏంటి? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైనా సరే ఇక్కడ యాంగిల్స్ అడిగితే మీరు అప్లై చేయాల్సింది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా కూడా అప్లై చేయాలి, కాస్ థీటా. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఏమి ఇచ్చారో రాసుకుంటే ఆటోమేటిక్ గా ఆన్సర్ వస్తుంది. అక్కడ వర్క్ అంటే ఎంత ఇచ్చారు? 20. నెక్స్ట్ ఫోర్స్ అంటే ఎంత ఇచ్చారు? 20. నెక్స్ట్ ఎస్ అంటే స్థానభ్రంశం ఎంత ఇచ్చారు? 2. కాస్ థీటా ఎలాగో ఉంది కాబట్టి కాస్ థీటా కూడా రాసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ 20 క్యాన్సిల్ అయిపోయిద్దా? క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఈ యొక్క 2 ఇటు వస్తే బై ఇది, అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సార్ మరి కాస్ థీటా అంటే 1/2 కరెక్టే, కానీ దీని యాంగిల్స్ నాకు గుర్తులేదు అంటే ఒకటే. సో డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, కాస్ థీటా అంటే 1/2. ఈ 1/2 ఎలా రాసుకోవచ్చు? కాస్ 60 గా రాసుకోవచ్చు. అప్పుడు ఈ కాస్ క్యాన్సిల్ అయిపోతే థీటా ఎంత అయింది? 60 degrees కదా. సో ఆన్సర్ 60 degrees. సో ఇలా పెట్టేయచ్చు అనమాట. ఒకవేళ గుర్తు లేకపోతే జస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏముంది? 0, 1/2, 1/√2, √3/2, 1. ఇవేంటిది? 0 degrees, ఇదేమో 30 degrees, ఇదేమో 45 degrees, ఇదేమో 60 degrees, ఇదేమో 90 degrees. దేనికి దీని వాల్యూస్? సైన్ కి ఇవి వాల్యూస్. ఇంకా కాస్ ఎలా ఉంటుంది? రివర్స్ లో ఉంటుంది కదా, అంటే 1, ఇదేమో √3/2, ఇదేమో 1/√2, ఇదేమో 1/2, 0. ఇది చూడండి, ఇక్కడ 1/2 అని ఉంది కదా. ఈ కాస్ దగ్గర 1/2 ఎక్కడుంది? కాస్ దగ్గర 1/2 ఎక్కడుంది? 60 degrees దగ్గరే కదా. సో ఇలాగైనా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? అలాగే tan కి వేసుకోండి. ఈ 3 తెలిస్తే ఆటోమేటిక్ గా కాటు, సీకెంట్, కొసికెంట్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా? గుర్తుంటే డైరెక్ట్ గా 60 degrees వేసేయండి, లేకపోతే ఇట్లా చేసి ఆన్సర్ ఎలాగైనా సరే మనం పెట్టగలం. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 60 degrees. ఓకేనా? ఇట్లా మీరు చేయగలగాలి.